మీరు చూడడానికి వింటర్ఫీల్ మహారాణిలో ఉన్నారు. ఎలా ఉన్నారు? వింటర్ఫీల్ మహారాణిలో ఉన్నారు. దూకులు వస్తే ఇంకా బాగుంటుంది. మీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా ఇక్కడ మాట్లాడేది? చెయ్యి అడ్డం పెట్టకుండా సరిగ్గా మాట్లాడు డేవిడ్. అది ఆన్ లో ఉంది బాబు. ఫస్ట్ టైం చూస్తున్నాడు అక్కడ ఇంట్లో ఏంటి నువ్వు మాట్లాడదు ఏదో మాట్లాడు. అలవాట్లో పొరపాటు మైకి అలా కొట్టేస్తున్నారు ఎందుకు? ఏదో ఏదో ఇప్పుడు లవ్ యూ బ్యాచ్ చెప్పమాత్రలో ఆడుతున్నావు కదా మామ. ఇది చెయ్యి ఈరోజు షెఫ్ మంత్రాలో నేను ఉన్నాను కాబట్టి అదే కదా ముగ్గురు ఉన్నాం. ప్రసాద్, I want you to talk in English about this film. Not a single word in Telugu, okay? ప్లీజ్ టాక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు మాట్లాడు, నేను తెలుగులో. నువ్వు తెలుగులో మాట్లాడు, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడు, నేను తెలుగులో తర్జుమా చేస్తా. చెప్పు డియర్ ఫ్రెండ్స్, చెప్పు జీవన్ చెప్పు ఏదో మాట్లాడు. ఇంకా ఎవరు రాదు, అందరూ రెపిడెక్స్ బ్యాచ్ ఎవరికే రాదు. చెప్పు ఎంత అంత ధ్యానంగా వచ్చా మాట్లాడు. డియర్ ఫ్రెండ్స్ అని జీవన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ రే. ఇంగ్లీష్. Thank you so much for coming everyone here. అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. And especially thanks to the producers and the directors team. నిర్మాతలు, దర్శకులకి అందరికీ మూకుమ్మడిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. And media, special thanks to the media. మీడియా కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. బాగా రాయితే అని చెప్తున్నాను. And our chief guest Vishnu garu. Vishnu garu namaste. ఇంగ్లీష్. Thank you so much Vishnu garu. గౌరవనీయులైన విష్ణు గారికి కృతజ్ఞతలు. చెప్పావు దేని కృతజ్ఞత? He is the chief guest to our release event. నువ్వు పిలిస్తే ఖచ్చితంగా రాదు. Okay. Come here. కాదు, 2 నిమిషాలు ఇంగ్లీష్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అవర్ చీఫ్ గెస్ట్. గట్టిగా కొట్టాడు కదా డేవిడ్. చాలా గట్టిగా ఓకే. అండ్ స్పెషల్లీ నేను ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది మా డైరెక్టర్ విజయ్ గారు. నేను ఇప్పుడు కూడా చూడండి, ఆయన ప్యాంట్ జరుపుతూ ఉంటుంది, కళ్ళల్లో ఏడుపు రెడీగా ఉంటుంది. అంతా డే నైట్ కష్టపడి ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ అన్ని. ఆయన బనివాస్ గారు కూడా నైట్ 3:34 అవుతుంది, ఆయన ఎడిటింగ్ లో కూర్చొని అసలు వినట్లేదు. ఇది ఇంగ్లీష్ లో చెప్తాడు ఆయన ఇంగ్లీష్ లో చెప్తానే ఉంటుంది మేడం. మళ్ళీ నేను చెప్పకపోతే చెప్పలేదు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా 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 కష్టపడ్డారు. అండ్ ఎస్పెషల్లీ బాణన్న, కళ్యాణ, విజేంద్ర ప్రసాద్ గారు, రామరాజు గారు అండ్ కశ్యప్ బై. నువ్వు సైలెంట్ గా ఉన్నావు, నువ్వు ఏం చేసినావు మాకు తెలుసు. కానీ అనుదీప్ అన్న అండ్ వెనకాల ముఖ్యమైన వ్యక్తులందరూ, వీళ్ళందరూ కర్మకర్త క్రియ, మా సీతారాం గారు అండ్ సనీ బాడ్. అండ్ ఇంకెవరైనా ఉంటే సారీ, అంటే కంగారు ఏమైనా మర్చిపోతే అందరికీ కొట్టకు, కొట్టట్లేదు. హ్యాండ్ హ్యాండ్లింగ్ వెళ్ళిపో. థ్యాంక్ యూ. ఒకళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదు సజీవన్, ఆదిత్య మ్యూజిక్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Hey Prasad, where are you going? Now you start English speech. అయిపోతారు ఇంకా 4 లైన్లు మాట్లాడు ప్రసాద్. అప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాలి అందరికి. 4:40 వస్తాయి థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటాను. బట్ అవన్నీ జీవన్ చెప్పేశాడు కదా, మామ అని చెప్పేసి నార్మల్ గా మాట్లాడుతున్నా కాబట్టి మనకి ఇంగ్లీష్ అంతా ఎందుకు. పైగా మా రెడ్డి గారు కూడా కోపంగా చూస్తున్నారు, అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారేమో వీడు అని చెప్పి. సరే, స్పీచ్ కాకుండా ఎగొచ్చు. ఓకే, అందరికీ నమస్కారం అండి. అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. చాలా సందర్భాల్లో మాట్లాడదాం అనుకున్నా, బట్ నేను కొంచెం ఆఫ్ ఉండే, మైండ్ ఎక్కడో ఉండే, సరిగ్గా మాట్లాడలేకపోయినా. ఇదే చివరి స్టేజ్ అని నాకు అర్థమైంది. ఈ సినిమాకి ఖచ్చితంగా మాట్లాడాలి. చివరి స్టేజ్ అంటే సినిమా రిలీజ్కి ముందు జీవనం. పుణుకులే కరెక్ట్, నీకు పుణుకులే తిన్నాం మనం. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్
అప్పుడే థ్యాంక్స్ వెళ్ళిపోయినాక నేను ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముగ్గురు గురించి చెప్పాలంటే మొట్టమొదటిది మా డైరెక్టర్. థ్యాంక్ యూ విజయ్, అంత మంచి క్యారెక్టర్, అంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చావు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మాయి అంత పెద్ద క్యారెక్టర్ ఉంటుందని, చాలా చిన్నగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. నాకు తెలంగాణ డైలెక్ట్ రాకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినావు, నన్ను భరించావు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. మామ, నాకు ఎప్పుడూ నీ మీద కృతజ్ఞత ఉంటుంది. నేను బాబు గారి పేరు మర్చిపోయినా కూడా నేను నీ గురించి మాట్లాడతాను మామ పాజిటివ్గానే. అది ఫామ్. అండ్ సెకండ్ మా టీం గురించి మాట్లాడాలండి. నా ఫ్రెండ్ అంత చేశాడు, నా ఫ్రెండ్ ఎంత చేశాడు అనుకుంటాం, కానీ మా టీంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు విష్ణు. వాడు నేను చాలాసార్లు బట్టలు చింపేసుకుని క్యారవాల్లో కొట్టేసుకున్నాం, బయట కొట్టేసుకున్నాం, చాలా గొడవలు పడ్డాం. నేను దాన్ని బయటకు తీసుకెళ్లి పెద్ద డ్రామా చేసి వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజంతా మాట్లాడడం మానేసిన, సిగ్గు లేకుండా వచ్చి మామ నేను మాట్లాడితే కానీ నువ్వు మాట్లాడవా అని కలిసిపోయేవాడు. చాలా గ్రేట్ క్వాలిటీ మామ అది. ఒక సారీ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. నీ తప్పు లేకపోయినప్పుడు నువ్వు చాలాసార్లు సారీ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాక్, మనం ఒక మాట అనేసిన రాక్ మనసులో పెట్టుకోవడం చాలాసార్లు అనుకున్నాం. ఒక్కే కాదు, మనసులో పెట్టుకున్నాం. అందుకే బెంగళూరు సినిమా నుంచి నన్ను తీస్తాడు మామ. బట్ ఎస్, ఈ సినిమాలో రాగే మెయిన్ హీరో. ఈ రోజు నుంచి ఈ సినిమా తర్వాత ఎవరో మీరు ఆయన రాక్ మయూర్ అంటారండి, డెఫినెట్ గా ఇండస్ట్రీ ఆయన రాక్ బాబు అని పిలుస్తుంది. అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ మామ. అండ్ మేము ఎన్ని గొడవలు పడినా, ఎక్కడ కొంచెం మా మాటలు తగ్గిన, సినిమా గురించి ఎక్కడ మేము బాగా మాట్లాడలేకపోయినా ఇనిషియేషన్ తీసుకొని చాలా బాగా సినిమా గురించి మాట్లాడి మాకు ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ మేము తగ్గినా కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని చాలా మందికి నడిపించింది దర్శి. అతను నాకు ఎప్పుడు వైజాగ్లో వైఎంసీఏ దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన అక్కడ షూటింగ్ ఏదో చేస్తూ ఉంటాను. ఫోటో అడిగాను ఆయనకి నేను. ఆయన ఆ టైంలో కొంచెం బిజీగా ఉంటే అదే ఆయనతో ఈ రోజు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని నీకు ఉన్నాయి. సీరియస్లీ ఈ డబ్బులేం తీసుకోకుండా పేరు చెప్తాను మాకు. అండ్ ఈ సినిమా కన్నా ముందు ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి నేను. ఆయన ఎంచుకునే కథలన్నీ కూడా ఆయన చుట్టూ ఉండే కథలు కావు, కథలో ఆయన ఉంటాడు. అందుకే డార్లింగ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా మంచి స్థాయిలో ఉంటారు. అండ్ ఇంకొక వ్యక్తి నీ గురించి మర్చిపోయాను మామ. అందరూ ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నాకు ఫోన్ చేయొచ్చు, నువ్వు చేయలేకపోవచ్చు, కానీ ఒక్కడు ఫోన్ చేస్తాడు మామ. నువ్వు బాగున్నావా అని కాదు, తిన్నగా ఉన్నాడు, ఇది గెలుగుదామన్నాడు విష్ణు గారు మామ. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి ఫ్రెండ్స్ దొరికారు నాకు. జీవన్ కొట్టాడు కాబట్టి జీవన్ గురించి నేను చెప్పడం అయిపోక. అండ్ నిహారిక, లవ్ యూ. చాలా సందర్భాల్లో నువ్వు చాలా కంట్రోల్ చేసుకుని చెప్పలే, అందరికీ చెప్పుంటే నాకు బదులు బొక్కడైపోయింది. థ్యాంక్ యూ. రాఘవేలు కాదండి, రాఘవేలు మీరు చాలాసార్లు గొడవ పడుకోవాలి. థ్యాంక్ యూ మా. తెలుగులో ఇంకా మంచి అవకాశాలు రావాలమ్మా, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. నీ దగ్గర ఉన్న లాంగ్వేజ్ అనేది నాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇది మా టీం అండి. అండ్ 3 వ్యక్తులు మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు. మీ గురించి సింపుల్ సార్, హార్ట్ నుంచి చెప్తున్నా. విజయ్ మర్చిపోయినా సార్, నేను మర్చిపోను సార్, నిజంగా మర్చిపోను సార్, సీరియస్లీ. విజయ్ గారు, విజయేంద్ర అన్న, థ్యాంక్ యూ అన్న. సినిమా మీద కంటెంట్ మీద పట్టు మీకు ఎన్నో సలహాలు మీరు ఇచ్చారు. ప్రసాద్ ఇలా చేస్తే బాగుంటుందని మీరు చాలాసార్లు అన్నారు, కానీ అప్పటికి షూట్కి అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ రీషూట్స్ అన్న. మీ ఆలోచనలు రీషూట్స్కి పునాదం తర్వాత తెలిసిందా ఇది చెప్పింది మీరే. థ్యాంక్ యూ ఫర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారండి, బన్నీ వాసు గారు. ఈయన అంటే ఈ మైండ్లో నేను ఏంటో నాకు తెలియదు, కానీ నా మైండ్లో తారాస్థాయిలో ఉన్నారండి ఆయన. నేను చాలాసార్లు డల్ అయిపోయిన, స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేకపోయినా ఈయన వచ్చి పుష్ చేసి నా పేరు బ్రహ్మానందం గారి దగ్గర కూడా చెప్పే, అది నాకు చాలా మెమొరబుల్ డే అన్న. నేను ఆయన వైపు లేను, అక్కడ ఆబ్సెంట్లో ఉంటే స్టేజ్ మీద ఉన్న ఆయనకి ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తా ఉన్నా. మీరే కల్పించుకొని ఆ రోజు నా పేరు స్టేజ్ మీద అట్లా మాట్లాడారు. ప్రెస్ మీట్లో కూడా నేను కొంచెం డౌన్ ఉంటే విష్ణు మనల్ని ఎవరు అడగడరా, అప్పుడు కూడా మీరే కల్పించుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు డిఫరెంట్గా. బట్ లిటిల్ హార్ట్స్లో మీరు అవకాశం ఇవ్వలేదు. ఫైన్, నెక్స్ట్ చేద్దాం తప్పకుండా. నిజంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఉన్నారు, సీరియస్గా ఎలాస్టిక్ సార్. సార్ థ్యాంక్స్ ఫర్ రీషూట్ సార్. నేను ధ్రువన్ అందరికీ, జీవన్ అందరి టీం అందరికీ, అండ్ ఎస్పెషల్లీ మా శ్రీ విష్ణుకి అన్న మీరు వచ్చేదానికి టైమింగ్ బాగుంటుంది నాకు చెప్పారు. ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు, నిజంగా మీరంటే మా అందరికీ ఇష్టం.
ఏదో రావలపిండి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టు 2x లో మీరు వేసిన డైలాగ్స్ అన్ని నాకు చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని ప్లస్ చేయడానికి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ అందరూ ఫోన్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అక్క. సారీ అక్క, నేను పెద్దలు పూజలు ప్రజ్ఞులు గురువు వృద్ధులు అయినటువంటి మిమ్మల్ని నేను గౌరవించడం మర్చిపోయాను. ఈ అమ్మాయి కనపడిన అన్నయ్యలు తమ్ముళ్ళు చేసి కక్క మేము కూడా కొందరు ట్రైన్ వేస్తాం. ఆ జనక ఊరుకో, నీ పిల్లలు వచ్చారు ఈ ప్రోగ్రామ్ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ఇంగ్లీష్ అక్క చాలా స్పీచ్ చెప్పలేము. అలాగే జేవేజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రోజీ వింటర్ రోజీ, ఓకే, థ్యాంక్ యూ రోజీ. మైక్ ఇచ్చేసుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ తేరా. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సేమ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ October 16 ఇన్ థియేటర్స్. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక అమ్మాయి వెంట పడ్డటువంటి ఇద్దరు కుర్రాళ్ళని ఇప్పుడు స్టేజ్ మీద పిలిచి ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాము. విష్ణు, అటు ఇటు చూడకు, స్టేజ్ మీదకి వచ్చే విష్ణు. రావడానికి మెట్లున్నాయి, దూకి రాకు. అలాగే రాకు మయూర్, ఎస్, ప్యాంట్ గట్టిగా రాకుండా రండి పైకి, ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎస్ విష్ణు, చెప్పండి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారు? ఫస్ట్ షూట్ అన్నా ఈ షూట్ అన్నా ఈ షూట్ లో ఓకే, మీరెందుకు వెంట పడుతున్నారు? ఇప్పుడే అంటే మన ఇంట్లో కార్డ్స్ ఆడుతుంటే క్వీన్ కనిపించలేదు. అది మీ కంటి ప్రాబ్లం కానీ మీ ఒంటి ప్రాబ్లం కాదు. ఎనీవే, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఒకవేళ కనుక మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్టయితే ఆ అమ్మాయికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 1 సెకండ్, 30 seconds. నిహారిక, ఒకసారి మీరు స్టేజ్ మీదకి వస్తారా ప్లీజ్? ఏదైనా సరే మనం తెలియజేసుకుందాం ఇవాళ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కువగా లైట్ వైపు చూడచ్చు, కళ్ళు పోతాయి. ఈ డైలాగ్స్ గుర్తుపెట్టుకున్నాను. అండ్ యా, డైలాగ్స్ నాకు గుర్తు. నిహారిక ప్లీజ్. విష్ణు స్టార్ట్. చెప్పేసారు కదా ఎప్పుడు? నాకు క్వీన్ డైలాగ్ లేదు అంటే ఒకటి డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇవాళ. ఒకవేళ ప్రపోజ్ చేయాలంటే ఏం చెప్తాం? ఏమైంది అది కాదు, ఆరోగ్యం అంటే యూజువల్గా రింగ్ ఎత్తుక్కుంటూ వస్తారు కదా అప్సరసలు. talking about Jagadesh Video Academics. Context. నైస్ నైస్, వెరీ గుడ్. దీనికి కొంచెం మనం ఎడిట్ లో మ్యూజిక్ యాడ్ చేస్తే పంచ్ పేలేటువంటి అవకాశం ఉంది. వాట్ యూ హ్యావ్ టు సే? సార్ పంచ్ పేరలో అంట. ఎందుకు లేట్ వచ్చినావు హ్యాపీ ఈరోజు? నువ్వే కదా లేట్ వచ్చావు బయట. లైన్స్ చదువుకోలేము సార్. ఇది ప్రపోజ్ చేయడమా? సరే రామయ్య ఒక కవి కొంచెం. మూడో పేలని పంచ్. సరే, సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ చాలా టైం ఉంది. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి, అంటే విజయ్ ఎప్పుడు ఇంటి కట్టించోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే ఇంటి కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. పనివాస్ గారికి డబ్బులు రావాలని ఈ సినిమాలో పనిచేసిన ఇండస్ట్రీ నిహారిక వీళ్ళందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ రావాలని కోరుకుంటూ 16th రోజు సినిమా చూడండి, థియేటర్లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ అంత ఫాస్ట్గా చెప్పేశారు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అగైన్. రెడీ అదిత్ గారు? యా, ఫస్ట్ మీకు స్టార్ట్ చేస్తున్నాను. నేను ఏం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఏం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు. ఓకే, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, అదిత్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. మీరు ఈ రోజు పొద్దున్న స్నానం చేశారు. చేశాను యాక్చువల్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కత్తందుకు డాన్స్ చేయాల్సి లేదు, అక్కడ నేను చేయలేదు కాబట్టి చేశాను చెప్పి. ఓహో, ఆయన చేయాలి కాబట్టి చేశానని చెప్పారు. ఓకే, మీరు మార్నింగ్ పళ్ళు తొమ్ముకున్నారు. తొమ్మలేదు. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతున్నారు.
ఓకే, ఇప్పుడు మీరు ఆదిత్య హాసన్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మీరు ప్రియదర్శికి ప్రపోజ్ చేస్తున్నారు. లవ్ యూ విష్ణు. మీ హారిక చెప్పచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈ మాత్రం చాలు, నాకు ఇది వేసుకుంటాం. మీరు మాట్లాడలేదు ఇంకా, ప్లీజ్ మాట్లాడాలి. కొత్త థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మా విజేంద్ర అన్న, కళ్యాణ్ అన్న, భావన అన్న, సోమరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మేము మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తాను నెక్స్ట్ ఆర్డర్లో గుర్తుపడతారు ప్రసాద్ బెహ్రా, థ్యాంక్ యూ సో మచ్. మీ స్మైల్ బాగుంటుంది కానీ చూడాలంటుంది అప్పుడు. జీవన్ అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చాలా కష్టపడి ఇబ్బంది పెట్టకుండా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఘమయూర్, మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ, డైలాగ్ తక్కువ ఫీల్ అవ్వకుండా కోఆపరేట్ చేశాడు. అండ్ విష్ణు, థ్యాంక్ యూ మామ. నెక్స్ట్ వచ్చి ఈ హారిక గురించి చెప్పాలా, టచ్ గురించి చెప్పాలా, నీ గురించి ఇంకేమైనా చెప్పాలా? విష్ణు మామ, నెక్స్ట్ సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం, లడ్డు టైటిల్. విష్ణు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు సినిమాకి. నిహారిక, చాలా హ్యాపీ మీతో వర్క్ చేయడం. అంతేనా మామ, కరెక్టే మాట్లాడుతున్నా, అడ్జస్ట్ అవుతారు కదా, ప్రాబ్లం లేదు. ఓకే నిహారిక, థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్ పెద్దగా ఉంది బేసిక్గా, థ్యాంక్స్ చెప్పే లిస్ట్. అండ్ కాసేల శ్యామన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కత్తందుకు జానకి చాలా కష్టపడి ఇష్టపడి రాసాము, వర్కౌట్ అయింది బాగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, హాయ్ వంశీ. టోనీ క్యారెక్టర్ చేశారు మూవీలో, చాలా క్లోజ్ ఫ్రెండ్. కొన్ని ఎక్కువ డైలాగ్ లేకుండా ఒకటే డైలాగ్ ఉండే సినిమా మొత్తం, కార్ పోయింది సార్ అని చెప్పేసి. సో దర్శి మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మూవీ మొత్తం బాగా సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ 1.5 years జర్నీ మంది. థ్యాంక్ యూ, చాలా బాగా వచ్చింది మూవీ, చూసుకున్నా ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా వచ్చిన, థ్యాంక్ యూ మామ. అండ్ శ్రీ విష్ణు అన్న, నేను వర్క్ చేసిన ఫస్ట్ మూవీ శ్రీ విష్ణు అన్నది, అన్న గుర్తులేదు, గుర్తున్నా, థ్యాంక్ యూ అన్న గుర్తుపెట్టుకున్నందుకు. సో త్రిప్రమేశం మూవీ చేస్తుండే అన్నతో, సో దాంతో నేను జర్నీ స్టార్ట్ అయింది. అండ్ నా జర్నీ డైరెక్టర్కి జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీరు గెస్ట్ వచ్చిన చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఎస్పెషల్లీ బన్నీవాస్ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ సో మచ్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ తెలియట్లేము ఇట్లా చెప్తున్నాడు, వీడు యూకే నుంచి వచ్చింది చెప్తాడు. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకెవరినైనా మర్చిపోరు. మహేష్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజం సార్. కశ్యప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ. ఓకే, సుమ గారు థ్యాంక్స్ అండి, వెళ్ళిపోవచ్చు. వెళ్ళొచ్చండి, ఒక నిమిషం. ఏమన్నా చెప్పాలా సినిమా గురించా? సినిమా చాలా బాగొచ్చు, అది తప్ప ఇంకేం చెప్పినా కొడుతుంది ఇక్కడ. ఏదో చెప్పిపోయింది సుమా కచోలా, గుర్తు బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్. అండ్ క్రియేటివ్గా యాజ్ అ పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు ప్రాసెస్లో, చాలా ఈజీ అయింది వర్క్ అంతా. అండ్ ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు. అండ్ కళ్యాణ్ అన్న గేమ్ చేంజర్ బేసిక్గా, ఎవ్రీ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంటుండే.
మీతో కొలాబరేటివ్ వర్క్ చేసినందుకు. అండ్ ఎప్పుడు నేను కొంచెం ఏమన్నా తేడా అన్న ఓకేనా అంటే లేదు విజయ్ ఇట్టు కొడుతున్నాం మనం అని గట్టి చెప్పిన పర్సన్ రెగ్యులర్గా. అండ్ సోమరాజ్ అన్న మాన్సర్ చాలా హెల్ప్ చేస్తున్నారు మీరు. అండ్ విజయేందర్ అన్న ఎప్పుడు కాల్ చేసినా కూడా బేటా ఆల్ గుడ్ సూపర్, నువ్వు ఏం టెన్షన్ పడకు, సాంగ్ రిలీజ్ అయినా ఏం రిలీజ్ అయినా కూడా కాల్ చేసి అదిరిపోయింది ఫుల్ సపోర్ట్ ఉంటుండే ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని వాటర్ ఇస్తే తాగుతాను. వాటర్ అంటే ఇవ్వండి అమ్మా, ఎలక్ట్రాల్ ఇవ్వండి. ఇంకేమి ఇంకేం లేదు. ప్లీజ్ 3 చెరువులు. అంది మామ సరే అంది మామ, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అరవింద్ గారు ఈ మధ్య కొంచెం లైట్ లోకి కదా మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాను. ఓకే, ఈ మధ్య మీరు చాలా సినిమాల్లో కల్కి దగ్గర నుంచి మిత్రమండలి వరకు మీరు క్యామియో రోల్స్ లో కనిపిస్తున్నారు. అది మీరు చేయడానికి గల కారణం వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినా లేకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా? మిత్రవాణి లాస్ట్ మళ్ళీ ఎక్కడ కానీ నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, మీరు లాస్ట్ కనిపిస్తారా అనేది కాదు, మీకు రెమ్యూనరేషన్ ఇచ్చారా? రెమ్యుటేషన్ ఇక్కడ ఓ రివర్స్ క్యారెక్టర్ కోసం కనిస్తాడా రెమ్యూనరేషన్? ఐ డోంట్ నో దిస్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూత్ కి ఒక 3 టిప్స్ లవ్ గురించి మీలాంటి యూత్ కి. ఫస్ట్ టిప్ ఇప్పుడు కళ్యాణ్ లవ్ మ్యారేజ్, సో కళ్యాణ్ సెకండ్ మిస్టర్ విజయ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. అండ్ వివేక్ అత్రేయ లవ్ మ్యారేజ్ అయిపోయిందా? లవ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒక 2 మాత్రమే మీరు ఫ్రెండ్స్ గా, మీరు రండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ నుంచి ఒక 2 మాత్రమే మీరు బ్యాంకాక్ తీసుకెళ్లాలంటే ఎవరిద్దరు తీసుకెళ్తారు? లేదు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా. బ్యాంకాక్ 2 మెంబర్స్ తీసుకెళ్ళాలి, లేదు ఇంకొకళ్ళు తీసుకెళ్ళాలి. 2 people, 2 tickets ఉన్నాయి. 2 nights 3 days ఫ్రీ స్టే. నా పేరు చెప్పింది కళ్యాణ్ తీసుకెళ్ళి విజయన్ కళ్యాణ్ పాప ఆదిత్య అండ్ వివేక్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ మిత్రమండలి ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య, కళ్యాణ్, వివేక్ గారు థ్యాంక్ యూ అని వెళ్ళేటప్పుడు చెప్పుకుంటారు. ఆదిత్య ఆదిత్య ఎందుకంటే నా గమ్యం చూపించట్లేదా? ఆల్మోస్ట్ ఏదో చెప్పాడు, ఏంటి బాగుంది అదే మళ్ళీ చెప్పు. గూగుల్ మ్యాప్ డిలీట్ చేస్తున్నా ఎందుకంటే నా డెస్టినేషన్ దొరికింది కాబట్టి. నన్ను చూసి చెప్తావు, నాన్న చూసి చెప్తాను. డెస్టినేషన్ దొరికింది కాబట్టి. ఎక్కడ? యాకుత్పురా. విష్ణు నీ కనుక్కో. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond In the sky. అలాగే కొంచెం దగ్గర సేఫ్ ఈచ్ అదర్. నో It was supposed to. For you. సో అయిపోయింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా తనతో? ఇంత అద్భుతమైన అవకాశం దొరికినా సరే మీరు సరిగ్గా వాడుకోలేదని నాకు అనిపిస్తుంది. ఏదైనా సినిమాలో అయినా మీరు మాత్రమే బాగా పాడేసుకుంటున్నారు సుమా గారు. షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అక్కడ కూర్చునే లేదండి. నో ప్రాబ్లం. చాలా సంవత్సరాలు ఇంత వరస్ట్ పికప్ లైన్స్ నా లైఫ్ లో లేదు. అందుకనే వాళ్ళు ఇంకా వెనకాల పడతా ఉంటారు ఆ బైకుల్లో కూడా ప్లీజ్ ప్లీజ్ అని. మీరు మీ లైఫ్ లో విన్న బెస్ట్ పికప్ లైన్స్ ఏంటి మీరు? అసలు వినంటే పికప్ అయ్యేదాన్ని. Darshi has all of them. Yeah, I know. Darshi, come on. ప్లీజ్ డు నాట్. Darshi! Darshi. స్టేజ్ మీద మైక్ విసిరిన ఓకే. యా రషి, ఎనీథింగ్ యూ వాంట్ టు సే? నిహారిక, So proud of you. You're dealing all of this. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. You know what? We can talk about it. Why don't you come sit here? యా ఐమ్ కమింగ్. అండ్ యూ స్టూపిడ్ బాయ్స్. వెళ్ళిపోయింది పిల్ల, వెళ్ళిపోయింది. అసలు వాట్రే, మీరు వెళ్ళిపోద్దు. మీరు స్పీచ్ ఇవ్వండి. ఇప్పుడు ఆ స్పీచ్ వద్దు ప్లీజ్. స్పీచ్ ఇస్ బోరింగ్. ఓకే, బోరింగ్. సో స్పాన్సర్ నేను చెప్పేసి వెళ్ళిపోయింది.
ఈరోజు స్పాన్సర్స్ ఇక్కడ రాసలేదు, ఇక్కడ ఉంది. హలో, ఎనీవే మా స్పాన్సర్స్ బెంచ్ మార్క్ సినిమాస్, బైరా, బనివాసు, సప్త అశ్వమి. థ్యాంక్ యూ అండి అందరికీ. నేను చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యాను, కానీ అది రాగ్ మెమరైజ్ చేసిండు. అది గివ్ ఇట్ రాగ్. థ్యాంక్ యూ అండి అందరికీ ఇచ్చినందుకు, ఎస్పెషల్లీ వివేక్ అత్రే అండ్ శ్రీ విష్ణు గారు. లైక్ వివేక్ అత్రేయ సెడ్, నా ఫస్ట్ ఫిలింలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను in 2017 and cut to 2021 where actually did my debut. Anyway, ఇక్కడికి వచ్చేస్తే ఈ సినిమా నాకు చాలా చాలా వన్ స్పెషల్ వేలో స్పెషల్ అండి. ఎందుకంటే బికాజ్ ఇట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్. ఎందుకు అంటే బన్నీవాస్ గారి ప్రొడక్షన్ చేస్తే ఇట్ ఈస్ టేకింగ్ మీ వన్ స్టెప్ క్లోజర్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఏదో రోజు ఇలా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆయన సినిమాలో రికమెండ్ చేసి ఇప్పిస్తారన్న కోరిక, ఆశ. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అభి అండి. సో మా విజయ్ నాకు డైలాగ్ లేకపోయినా ఒక ఫేవర్ అయితే చేశాడు. సో కొంచెం కస్టమైజేషన్ అడిగాను నా బట్టలు. ఏంటి అంటే బేసికలీ నాకు జానీ అంటే చాలా చాలా ఇష్టం. సో అప్పుడు పిచ్చెక్కిపోయాను అసలు. సో అప్పుడు మా మమ్మీని అడిగాను యాక్చువల్లీ, మమ్మీ నాకు అట్లా ఒక బ్యాండ్ కుట్టిస్తావా నా పేరు రాసి అంటే ఎప్పరప్ప అని. సో కట్టు మిత్రమండలిలో అలానే అభి అని రచించుకున్నాను. వావ్, అమేజింగ్. కలుపుకోవాలా? ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ మామ. నేనే చేయించుకున్నాను ఇదంతా యాక్చువల్లీ, బట్ పర్మిషన్ అడిగారు కట్టుకోవచ్చా అని. సో థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం సో ప్లీజ్ ఏదో ఒక ఈ 2 సంవత్సరాల్లో అలా ఇచ్చేస్తే మైక్ సార్ ఇచ్చేస్తానంట. అది కళ్యాణ్ గారు కట్టుకుంటే బాగుంటుంది, నువ్వు కట్టుకుంటేనేమో ఏదో దెబ్బ తగిలినట్టుంది. అదే సార్, కొంచెం పేరంటే సెంటర్ చేయాలి. కోడి రామకృష్ణ గారు వచ్చారు. సో ఎనీవే, సో ఇది కట్టడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మిత్రమండలి, ఇది వారికి 4 సినిమాలు వస్తున్నాయి. మేమే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో 6 కొడతామని ఆశిస్తున్నాము. అండ్ దివాళీకి ఎలాగా పండగకి అందరూ వచ్చి పటాకులు పేలుస్తారు ఇంటి ముందుకు వచ్చి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. సో అందరి పటాకులు లైక్ అందరి సినిమాలు పేలాలని, మాది కొంచెం ఎక్కువ సౌండ్, మాది కొంచెం ఎక్కువ సౌండ్, ఎక్కువ లైట్లో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు, విజేంద్ర గారు అండ్ సోము గారు అండ్ మామ ధ్రువ. సో హ్యాపీ మనం ఇద్దరం ఇట్లా ఉన్నాం. అప్పుడు కాపీ కొడితే ఇవాళ ఫైనల్ ఇట్లా కలిసి మనం ఒక సినిమా షేర్ చేస్తున్నందుకు. అండ్ వీటితో నాకు 3 years నుంచి ఉంది. సో 1.5 years పట్టింది ఈ సినిమా ఫైనల్ షూట్ చేయడానికి. బట్ ప్రాబ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ హ్యాపీగా చేసుకుంటూ పోయాము అందరం కలిసి. అండ్ దర్శి మామ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లంచ్. మా డైలీ లంచ్ అంతా స్పాన్సర్డ్ బై దర్శి. అందరం వెళ్ళి దర్శి క్యారవాన్లో కూర్చొని హ్యాపీగా ఆ 1 hour వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ షూట్ ఎవ్రీ డే. సో అక్కడ మా వైస్ మ్యాన్ కొన్ని అడ్వైజ్ చేస్తుంటాడు అన్నమాట, విష్ణుమూర్తిలా కూర్చొని క్యారవాన్ని. అండ్ యా బెహరా అయితే థ్యాంక్ యూ మామ. నా ఈ 1.5 yearలో నా ఒక 5-6 రిలీజ్లు అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద రిలీజెస్కి ప్రసాద్ ఒక్కడే నాకు ఫోన్ చేసి మామ బాగా చేసే మామ ఇది అని చాలా అప్రిషియేట్ చేసేవాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెహరా. అండ్ నిహారిక, so much to learn from your spontaneity and how you carry yourself. So, and thank you for all the makeup tips. Andy, thank you so much. And Vijay Mama, once again, thank you. నేను ఇలా ఒక బన్నీవాస్ గారి కాంపౌండ్లో ఒక సినిమా చేస్తున్నాను అనేది నాకు పర్సనలీ చాలా పెద్ద అచీవ్మెంట్. బికాస్ ఐ నో వీళ్ళందరూ మా ప్రొడ్యూసర్స్ తీసుకునే కేర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రమోషన్ కానీ మార్కెటింగ్ కానీ
వాళ్ళు ఎంత మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తారో మాకు ఆన్ ఏ డైలీ బేస్ ఏదో ఒక ఈవెంట్ నుంచి ఏదో ఒక రీల్ వస్తూనే ఉంటుంది. అండ్ మమ్మల్ని ఆ ఫోర్ ఫ్రంట్లో పెట్టి అంత మమ్మల్ని హైలైట్ చేయడం అనేది ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేనా. ఆల్సో 4 years నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఏదో ఒక ఈవెంట్లో సుమా గారు నాతో సుమా గారు యాంకర్ చేస్తారని. అండ్ ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఫైనల్ వరకు కుదిరింది. సుమా అడ్డ ఇంకా బాకీ ఉంది, ఏదో రోజు ఆ బాకీ కూడా తెచ్చేసి ఆ బాకీ ఎప్పుడు ఏమో మళ్ళీ నెక్స్ట్ మూవీకి నెక్స్ట్ మూవీ వస్తుంది దాన్ని పక్కా. ఓకే థ్యాంక్ యూ. అటు చూసారా మైక్ కోసం ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్ మామ, నా స్పీచ్ మొత్తం మెమరైజ్ చేసి చెప్పినావు. థ్యాంక్ యూ అండి. అదే నా స్పీచ్. ఇప్పుడు రాగ్ గారు మ్యామ్. రాగ్ doesn't want to say anything. Thank you అండి. థ్యాంక్ యూ everyone. నీలాంటి వాళ్ళు ఉంటే నేను ఇంటికి. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఫస్ట్ రావడానికి కారణం విజయ్. సో విజయ్, నేనే ఒక రూమ్లో రెంట్ కట్టకుండా బతుకుతుండే. నా ఫ్రెండ్ అని వీడు వచ్చిండు. సో వీడికి కూడా వాడే రెంట్ కడుతుంది. సరే మేమిద్దరు ఉన్నప్పుడు మా కొంచెం ఇబ్బంది ఉందని అది మా కూడా వచ్చిండు. మా ముగ్గురికి ఒక రెంట్ కట్టింది పాపం. సో ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్గా అందరూ డైరెక్టర్లు అయ్యి ఇదో మావాడు డైరెక్టర్ అవుతున్నాడు. సో చాలా హ్యాపీ. దాంట్లో మా విష్ణుబాబు ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, సో ప్రసాద్ గారా అండ్ రాజ్మయ్య, నలుగురు నాకు నచ్చిన ఆర్టిస్టులు. ఇంతమంది కమిడియన్స్ అందరినీ కలిపి ఒక చోట పెట్టి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్కి వెళ్ళి నేను అందరికి కలిసి వెళ్ళిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఆయి సినిమా ధన్యవాసందే. అది వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవ్వాలి. సో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయకుండా విజయ్ ప్లీజ్ కొంచెం టేక్ కేర్. మొత్తం అయిపోయింది. సినిమా అయితే చాలా బాగా వచ్చిందంటే నేను చూశాను. నేను ఫస్ట్ హాఫ్ వరకు చూపించిండు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్లో నడుస్తుంది. అయిపోయింది మామ పంపించా. అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో నెక్స్ట్ మా ఫేవరెట్ వివేక్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే దర్శి నాకు బ్రోచేవారు యాక్చువల్గా పెళ్లి చూపుల దగ్గర నుంచి చాలా వెరీ క్లోజెస్ట్ బట్టి. అంటే దర్శి ఫస్ట్ నీ గ్రోత్ ఫ్రమ్ పెళ్లి చూపులు టు వాట్ యు ఆర్ నౌ, ఇది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్. యాక్చువల్గా కోర్ట్ కానీ అంటే వెరీ అన్ప్రెడిక్టబుల్ జానర్స్ యువర్ దర్శి. సో కీప్ షైనింగ్ ఇన్ దర్శి. అండ్ విష్ణు కానీ రాజ్మయూర్ కానీ, విష్ణుతో ఈ మధ్యన వచ్చేసి సరిపోతాలో విష్ణు చేశారు. నేను అంత గొప్ప క్యారెక్టర్ అయిపోయాను. విష్ణు నాకు డ్యూటీపోయింది యాక్చువల్గా. బట్ అంటే మ్యాడ్లో చూసినప్పుడు విష్ణుని నేను చాలా అండర్ యూటిలైజ్ చేసుకున్నాను అని చెప్పి అనిపించింది. విష్ణు లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యువర్ మినిమం ప్రాజెక్ట్స్. అండ్ రాజ్మయూర్ ఫస్ట్ డెబ్యూ నా మెంటల్ మధ్యలో సినిమాలో వచ్చేసి ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. అండ్ వెరీ హ్యాపీ టు సీ దీస్ 3 people అంటే షైనింగ్ ఒక్కొక్క సినిమాకి పైకి వెళ్తుంటే వచ్చి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. అండ్ ప్రసాద్ గారు నాకు మీ కమిటీ కుర్రోళ్ళు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అసలు మీ కామెడీ టైం కానీ చాలా ఇష్టం నాకు. అండ్ ఈ సినిమా ట్రైలర్ కానీ అన్నీ చాలా ప్రామిసింగ్ ఉన్నాయి యాక్చువల్గా మీ వర్క్ కానీ. అండ్ జీవన్ చెప్పేదే లేదు. నిహారిక బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ యాక్చువల్లీ. సో మీరు చూస్తుంటాను, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ బనీవాస్ గారు అంటే రీసెంట్గా లిటిల్ ఆర్ట్స్ లాంటి ఒక సినిమాను వచ్చేసరికి ఆయన జనాల దగ్గర తీసుకున్న విధానం వచ్చేసరికి ఇట్స్ ఏ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు ప్రమోట్ ఎ ఫిల్మ్. సో ఐ థింక్ యూ హ్యావ్ అనదర్ విన్నర్ యువర్ హ్యాండ్. సో అంటే చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది. అండ్ గుడ్ లక్ టు కళ్యాణ్ గారు, విజేందర్ గారు అండ్ భాను గారు. ఐ థింక్ ఇంకొక హ్యాట్రిక్ రెడీ అవబోతుంది అనుకుంటున్నారు. తండేల్, సింతేల్ అండ్ దిస్ వన్ కళ్యాణ్ గారు అండ్ భాను గారు, విజేందర్. సో ఫస్ట్ టైం కలుస్తున్నా యాక్చువల్గా. బట్ నాకు చూస్తున్నప్పుడు వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ రిమైండింగ్ మీ ఆఫ్ మై బ్రోచే డేస్ యాక్చువల్లీ. సో నేను బ్రోచే ఫస్ట్ పెట్టుకున్న టైటిల్ మిత్ర బృందం యాక్చువల్గా. సో మళ్ళీ మిత్ర మండలి అని చూసినప్పుడు వచ్చరికి ఎక్కడో నేను టుక్ మీ బ్యాక్ దోస్ డేస్ యాక్చువల్లీ. సో చాలా ప్రామిసింగ్. గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ బేసికల్గా దివాళీ అనేది చాలా డ్రై సీజన్ అది అని చెప్పి అంటారు. లాస్ట్ దివాళీ వచ్చాక బ్రేక్ చేసి 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఈ దివాళీకి ఈ 4 సినిమాలు వచ్చే తెలుసు కదా కానీ, మిత్రమండలి కానీ,
అండ్ కేదార్ కానీ గురు కానీ అన్ని చాలా బాగా మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య హాసన్ ప్లీజ్. ఇదే చాలా మంచిగా డైరెక్షన్ చేసింది సినిమా, బాగా రాసింది. సోషల్ సెటైర్ ఉంటుంది ఈ సినిమాలో, కామెడీతో పాటు సోషల్ సెటైర్ ఉంటుంది. అంటే చాలా చాలా సీరియస్ విషయాన్ని చాలా కామెడీగా చెప్పిండు. ఇఫ్ యూ సీ ఇట్ అంటే మీకు ఆ లెన్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ సోషల్ సెటైర్ యాక్చువల్గా అయితే. చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి రైటర్ యాక్చువల్గా. మాకు కళ్యాణ్కి అమిత్కి రైటింగ్లో చాలాసార్లు ఐడియాస్ ఇచ్చిండు అండ్ వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హిస్ రైటింగ్ అండ్ థ్యాంక్స్ విజయ్. హోప్ఫుల్లీ దిస్ విల్ బీ బ్లాస్ట్ ఫర్ యూ అండ్ వాసు గారు కూడా ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ దర్శి హ్యాట్రిక్ దీని తర్వాత మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద యాక్టర్స్ and Niharika, congratulations and welcome to Tollywood. And Vishnu, always fan of your acting. And Rag Mayur, Prasad Bera and the music director, everybody, congratulations in advance. And hopefully it will be a great success to Vijay. More money, more peace, success, positivity through cinema. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా వీళ్ళతో నువ్వు పాడగలుగుతావా? ఓకే. అన్ప్రొఫెషనల్ సింగర్స్. అది గుర్తుందా? ఓకే, కింద డిస్క్లైమర్, హౌ టు నాట్ సింగ్ ఏ సాంగ్. ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేయరా రే. హలో, కరెక్ట్గా రెడీ మేము ఇది వేసిన తర్వాత మేము వాయిస్ తీసుకుని తర్వాత క్లిప్స్ యాడ్ చేసి రేపటికి టెలికాస్ట్ చేస్తాం. ఏది ఏది నేనేమి నాకు తెలియదు, ఇందాక చెప్పారు. జస్ట్ వీళ్ళందరూ చూస్తుంటే మిత్రమండలి అని చాలా నా ఫ్రెండ్సే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గురించి ఒక్కొక్క మాట చెప్పారు. ప్లీజ్ చెప్పండి. ఒక్కొక్క మాట చెప్తేనే రేపు తెల్లారిపోతుంది. అంతమంది ఉన్నారు ఇక్కడ. నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్పారు. ఆదిత్య హాసన్ మీ క్లోజ్ ఫ్రెండ్ కాదుగా? కాదు, ఈ రోజు నుంచి. సో నా క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ అనుదీప్ కేవి గారు. ఏమండి క్లోజ్ ఫ్రెండ్ అన్నప్పుడు కొంచెం అవ్వండి. ఫస్ట్ నుంచి చెప్పండి మళ్ళీ. నా క్లోజ్ ఫ్రెండ్ అనుదీప్ కేవి గారు. క్లోజ్ అయ్యింది. క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చాలా స్ట్రెస్ అయ్యి నాకు కాల్ చేస్తుంటారు. చేసి ఏంద్రా అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి, ఇవన్నీ ఏంది అసలు, నేను బోండ్రా ఇంకోసారి, నా వల్ల అయితే లేదు ఇవన్నీ ఏంద్రా అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ స్టూడియోలో పక్కన కూర్చొని ఉంటాడు. సో కొంచెం దూరం పెడదాం అనుకుంటున్నా ఈ ఫ్రెండ్ని. అందీప్ కాకుండా విజయమామ. విజయమామ చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఎందుకంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. మామకి ఒక టోనీ అని ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక యాక్టర్ అవసరం ఉన్న నీడ్ ఉండే. నేను ఆ టైం నేను వచ్చిన. సో అప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా. థ్యాంక్స్ మామ. నెక్స్ట్ కళ్యాణ్ మామ. కళ్యాణ్ మామ లాంగ్ డైరెక్టర్ కదా, మైక్ కూడా మ్యాడ్ అయింది. కళ్యాణ్ మామ నేను చాలా వి గో లాంగ్ బ్యాక్. మేమిద్దరము ఇక్కడ ఉన్నాము. ఇక ఒకటే ప్లేట్లో ఇడ్లీలు కూడా తినేటోళ్ళము. 2 ప్లేట్లు లేవా? లేకుండే పూర్ణ టిఫిన్ సెంటర్లో కొంచెం టైట్ ఉంటుండే. మామ గుర్తొస్తున్నాయి ఆ రోజు. మైక్ ఇవ్వండి ఆయనకు ఒకసారి. ఏ కంటెంట్ వదలం మేము ప్లీజ్. పూర్ణ టిఫిన్ సెంటర్ అంట. మామ ఆ ఇడ్లీ కృతజ్ఞతగా అన్న మ్యాడ్లో రోల్ ఇవ్వాలి కదా. డైరెక్టర్ అయిపోయినావు, చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలో. మ్యాడ్ 3లో నేనే ఇడ్లీ స్పాన్సర్ చేశాను.
మ్యాన్కి లేదు వాళ్ళ అర్థం స్టార్ట్ చేసిండు అప్పటి నుంచి స్టార్ట్ ఫ్యాక్టరీ ఎందుకు లేదు? నేను ప్రీ రిలీజ్ కి డ్రెస్ కూడా కొనుక్కున్నాను. అవునా ఆ డ్రెస్ కోసం చేద్దాం ఓకే ఎస్ సరే ఫిక్స్ మామ ఇద్దామా? ఈ సినిమాలో అయితే రికార్డ్ ఇష్టం మామ నేను చూశాక చాలా బాగా చేశాను విజయ్ అంటే అది కూడా ఇష్టం. థ్యాంక్స్ అమ్మా. ఇంకా నా ఫ్రెండ్స్ దర్శన్ నా ఫ్రెండే కాదు, ఒక అన్న కూడా, యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ అన్న కూడా, యాక్చువల్లీ మా అన్న కూడా ఫ్రెండ్ అవుతాడు దర్శన్. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ లైక్ బ్రదర్. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ వీళ్ళందరికన్నా ఇంపార్టెంట్ నాకు విష్ణు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఏమండి సార్ అని పిలుస్తా, ఓన్లీ విష్ణుని మాత్రమే ఓయ్ అని పిలుస్తా. విష్ణోయ్. ఓయ్ సినిమా తర్వాత వచ్చింది ఓన్లీ విష్ణుకి ఓయ్. అవును సరే. దట్స్ ఓవై యువర్ ఓయ్. సో ఇంకెవరున్నారు? రాగ్మయర్ నేను చాలా క్లోజ్, సినిమా పాటి నుంచి పరిచయం. మేము ఇద్దరం కలిసి పాటలు పాడుకునేటోళ్ళం ఖాళీ టైంలో. అప్పుడు ఆయన పేరు ఉట్టిన మయూరు, నేనే ఆయన పాటలు పాడుతున్నాను రాగ్మయర్ అని పెట్టిన. చూసిగా ఇలాగే పెట్టకుండా ఉండాల్సింది. సో నిహారిక ఎన్ఎం గారు కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్. యా నీకు తెలియదు నేను ఇన్స్టాగ్రామ్ లోనా? యా ఆమె కూడా నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చారు శ్రీ విష్ణు గారు. విష్ణు గారు a very hearty welcome to you అండి. బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ తో, ముఖ్యంగా వొకాబులరీతో